అర్జుండుగ్రుడు నీలకంఠుడి బదైత్యారాతి దష్టోష్టుడై ఆజ్యద్భూరి మృగేందరోషమున భీమ ప్రక్రియన్ నవ్వుచున్ విద్యుద్వహ్నిశిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చించజ్జటన్ సద్యక్రోధముతోడ పూంచి వైచన్ క్షమాచక్ర మధ్యంబునన్. వెంటనే ఆయన కూర్చున్న ఆసనం మించి లేచి 2 కాళ్ళు ఎడంగా పెట్టి 2 చేతులు ఇలా పైకెత్తి అన్ని దిక్కుల వంక ఒక్కసారి చూసి నోరు తెరిచి భయంకరమైనటువంటి రవంతో ఒక వికటాట్టహాసం చేశాడు. అంటే రుద్రుడైపోయాడు. అయిపోయి గంగాదేవి చేత తడపబడినటువంటి ఆ ఎర్రటి జడనొక దాన్ని పెరికి భూమి యొక్క మధ్య భాగానికేసి కొట్టాడు. కొట్టేటప్పటికి అందులోంచి ఆకాశాన్ని ఉరుసుకుంటూ పైకి వెళ్ళిపోయినటువంటి ఒక రూపం ఒకటి పైకి లేచింది. అభ్రం లిహాదభ్ర విభ్రమ బ్రభ్రమ కృణీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుంఠాపదోర్దండ సహస్రద్యుతి హేతి సంఘమప్ప వీక్షణద్యుతి లోక నీక్షణ గతి దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంష్టలు వెలుంగ ఘన కపాలాస్తి మాలికలు తనర అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచు అన్నారు. అసలు ఆ పద్యమే అలా ఉంటుంది. అసలు ఆ పద్యాన్ని చదవడమే కష్టం. అంత జటిలమైన పదాల సమాహారం. అంటే ఆ వచ్చిన రూపం అటువంటిది. అభ్రం లిహాదభ్ర విభ్రమ బ్రభ్రమ కృణీల దీర్ఘ శరీరమర, పెద్ద శరీరం, దాని మీద వెంట్రుకలు దీపాలు పెట్టినట్టుగా అగ్నిహోత్రం తల మీద మండుతుంటే ఎలా ఉంటుందో అలా లేచి నిలబడ్డాయి. ఏనుగుల యొక్క తొండాలా అన్నట్టుగా గుండ్రంగా ఉన్నటువంటి 1000 భుజాలు, ఆ 1000 చేతులలో 1000 ఆయుధాలు పట్టుకున్నాడు. ఇదే అంటుంది కవచం. ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగదభయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరామయాయ నిరాతంకాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోమయాయ తేజోధిపతయే జయ 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 మహారుద్ర మహారౌద్ర వీరభద్రావతార మహాభైరవ కాలభైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర కట్వాంగ ఖడ్గ చర్మ పరశుపాశంకుశ ఢమరుక మృగశూల చాప బాణ గదాశక్తి బిందివాల తోమర ముసల ముసుండి ముద్గర ప్రాస పరిఘ పట్టిశ శతగ్ని చక్రాద్యాయుధ భీషణకర సహస్ర దంస్ట్రా కరాళవతన వికటాట్టహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ ధర మృడ మృత్యుంజయ త్రయంబక సదాశివ అని స్తోత్రం చేస్తుంది శివకవచం. అలా అన్ని బాహువులతో ఒక్కసారి అన్ని ఆయుధాలతో పైకి లేచాడు. ఆయనే వీరభద్రుడు. ఆయన లేచి అడుగులు వేస్తుంటే భూమి అంతా కంపించిపోయింది. అనగుడు రుద్రుచేరి ముదమార ప్రదక్షిణమాచరించి ఒక్కసారి లేచి తండ్రికి ప్రదక్షిణం చేసి నేల మీద పడి నమస్కరించి నించున్నాడు. తండ్రి, ఏమి ఆజ్ఞ, నన్ను ఎందుకు సృజించావు అన్నాడు. దక్షయజ్ఞాన్ని ధ్వంసం చెయ్యి, మర్యాద తప్పిన యజ్ఞం ఆ యజ్ఞం, వెళ్ళి దాన్ని ధ్వంసం చెయ్యి అన్నాడు. అంతే బయలుదేరాడు మహానుభావుడు. ఆయన వస్తుంటేనే ఆయన వెనకాతల నవదుర్గలు వెళ్ళారు. వీరభద్రావతారం ఆవిర్భవించినటువంటి విషయాన్ని ఒక్కసారి స్మరించినా విన్నా ఉత్తర క్షణంలో సంకటం ఎగిరిపోతుంది. చీకట్లో భయంలో వెడుతున్నప్పుడు ఎప్పుడైనా భయం వేస్తే వీరభద్రావతారాన్ని కానీ స్మరిస్తే ఉత్తర క్షణంలో సంకటాలన్నీ ఎగిరిపోతాయి. అంతటి మహానుభావుడు. అక్కడే మునిమండలి అని కాకినాడ దగ్గర ఉన్నటువంటి గ్రామంలో ఇప్పుడు మురమళ్ళ అంటారు. అక్కడికి వచ్చి మహానుభావుడు ఆ దక్షయజ్ఞాన్ని అంతటినీ కూడా ధ్వంసం చేశాడు. కనపడిన వాళ్ళందరినీ పడగొట్టాడు. ఆఖరికి దక్షుణ్ణి పడగొట్టి తలని గిరగిరగిరగిర తిప్పి వేరు చేసి యజ్ఞగుండంలో పారేశాడు. ఆ భృగువు యొక్క గడ్డాలు మీసాలు పెరికేస్తే నిత్తురోడుతూ పారిపోయాడు. ప్రపంచంలో మొట్టమొదటిసారి దేవత యజ్ఞాగ్ని పైకి లేచి ఉత్తర దిక్కుగా హిమాలయాల వైపుకు పారిపోయింది. దక్షారామం అంత గొప్ప క్షేత్రం. అక్కడ మహానుభావుడు భీమేశ్వరుడై కూర్చుని ఉంటాడు. ఇంతమందిని సంహరించిన తరువాత తన పెద్ద కత్తి పట్టుకెళ్ళి, అదిగో రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి పట్టిసం అంటారు, అక్కడికే వెళ్ళి తన కత్తిని కడిగాడు. పట్టిసాన్ని అక్కడ నిత్తుటి ఖడ్గాన్ని కడిగాడు కాబట్టి ఆ తీర్థానికి పట్టిస తీర్థం అని పేరు.
అక్కడే శివాలయం ఉంటుంది, అందులో శివలింగ స్వరూపంలా ఉంటాడు. అక్కడే ఎంతకీ ఆయన శాంతించకపోతే అమ్మవారి పనుపన భద్రకాళీ స్వరూపం వచ్చి ఆయన్ని శాంతింపచేస్తే కన్యారూపంలో గోదావరిలోంచి బయటికి వస్తే ఇద్దరు చెయ్యి పట్టుకుని వెళ్ళి మునిమండలి, మురమళ్ళ అంటున్నారు ఇప్పుడు, ఆ మునిమండలి దగ్గరికి వెళ్ళి కళ్యాణం చేయమంటే కళ్యాణం చేశారు. ఏకపీఠం మీద ఉంటారు శివలింగము భద్రకాళి కూడా. అక్కడికి వెళ్ళి కళ్యాణం చేసుకున్న వాళ్ళందరికీ పెళ్ళైపోతుంది, ఎటువంటి వాళ్ళకి కూడా. ఇప్పటికీ మురమళ్ళ వెళ్ళి పెళ్లి చేస్తే కళ్యాణం అయిపోయిందని లెక్కే, పెళ్ళి అయిపోయిందని లెక్కే. అంత గొప్ప క్షేత్రం, నిత్య కళ్యాణం, పచ్చతోరణం. రాత్రి 2 గంటలకి కొంగుముడి వేసుకుని కొత్త దంపతులు దర్శనానికి వస్తే తలుపులు తీసి దర్శనమిస్తారు పరమేశ్వరుడిది. అంత గొప్ప క్షేత్రం మురమళ్ళ. అటువంటి వీరభద్ర అవతారం దక్షయజ్ఞాన్ని అంతటినీ కూడా ధ్వంసం చేసింది. అప్పుడు దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి పరిగెత్తారు. అబ్బో, శ్రీనాథుడు ఎంత వర్ణించాడో. సరస్వతీదేవి వీణ వాయిస్తూ కనపడితే వీరభద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ కళ్ళు మూసుకొని వీణ వాయిస్తూ ఇలా కళ్ళు తెరిచి చూసింది, ఆయన హడిలిపోయింది. నీకెందుకమ్మా యజ్ఞాలని ముక్కు పట్టుకు గిల్లేశాడు. అక్కడే సరస్వతీదేవి ముక్కు ఊడిపోయింది. సూర్యుడికి పళ్ళు పీకేశాడు. అప్పటి నుంచి ఆయనకి పాయసం నైవేద్యం. పూషదంతభిదవ్యగ్రోదక్షాత్తర హరోహర భగనేత్రభిదవ్యక్త సహస్రాక్ష సహస్రపాత్ అని శివాష్టోత్తరం. ఇంతమంది దేవతల్ని దండిస్తే బ్రహ్మగారి దగ్గరికి వెడితే బ్రహ్మగారు దేవతలందరినీ చూసి శివుడి జోలికి మీరెందుకు వెళ్ళారా అని బుద్ధి చెప్పిన తర్వాత మళ్ళీ కైలాసానికి వెళ్ళారు. అప్పటికి ఆయన అయిపోయింది చేయవలసిన పని. దక్షిణామూర్తిగా మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతేవ సదృశగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితబదనం దక్షిణామూర్తి మీడే. చిన్ముద్ర బట్టి కూర్చునున్నాడు. అందరూ వెళ్ళారు, ఆయన దగ్గర ఏడిచారు. ఏడిస్తే ఆయన అన్నాడు, దయార్ద్ర హృదయుడు కదండి, ఆవిడే మళ్ళీ ఆయన్ని శివుడిగా మార్చేస్తుంది. అందుకే ఇన్ని తప్పులు చేసిన వాళ్ళందరినీ కాల్చడానికి సముద్రంలోంచి అగ్నిహోత్రం వచ్చింది క్షీరసాగర మథనంలో. అప్పుడు వీళ్ళందరూ పరిగెత్తారు. ఏమనాలి పార్వతీదేవి అప్పుడు, ఈ పనికి మాలిన వాళ్ళందరే నిరీశ్వర యాగం చేశారండి, మీరు పుచ్చుకోకండి వాళ్ళని కాల్చనివ్వండి అనాలి కదా. ఆవిడ శివా విశ్వస్య భేషజీ, పిల్లలకి ఎప్పుడు ఆపద వస్తే అప్పుడు ఆదుకుంటుంది అమ్మవారు. అందుకే అప్పుడు ఆవిడ మళ్ళీ శివుణ్ణి మీరు చేయకపోతే ఎవరు చేస్తారు ఉపకారం, చెయ్యండి అంటుంది. ఇన్ని మాటలు ఒక్కసారి రారా ఒక్కసారి రారా ఒక్కసారి రారా చూడాలనుందని పిలిచాను పెద్దవాడిని, వచ్చాడా? ఒక్కసారి రాలేదు. కానీ ఇప్పుడు వాడికి కామెర్లు వచ్చాయిట, నాన్నగారంటే ఒక్కసారి రండి అని నన్ను అంటున్నాడు. ఇప్పుడు నేను పనికొచ్చానా అంటాడు తండ్రి. ఏమిటండి ఆ మాటలు, పిల్లాడంటే ఏదో తెలియక చేశాడు, మీరు తండ్రి అదేంటి అలా అంటారు, నిజంగా మీరు ఉండగలరా వెళ్లకుండా, ఎందుకు వచ్చిన మాటలు కానీ సదండి పెట్టి 4 పంచాలు పడేసుకోండి అంటుంది. ఆవిడే మళ్ళీ ఆయన్ని శివుణ్ణి చేస్తూ ఉంటుంది. అందుకే క్షీరసాగర మథనంలో వీళ్ళందరూ పరిగెత్తారు. చని కైలాసముదొచ్చి శంకరు నివాసద్వారముంజేరి ఈశుని దవ్వారికు లడ్డుపడ్డదల మంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు మంచంబుజానన ముఖ్యుల్కని రక్తరక్షణ కళా సంరంభునిన్ సంభునిన్. దేవతలందరూ కైలాసానికి పరిగెత్తే అయ్యా నువ్వు కాకపోతే ఎవరు రక్షిస్తారు, మమ్మల్ని మీరే రక్షించాలి. భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవమహాదేవ దేవవంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడ నీవు, ఆర్తశరణ్యుండవకు గురుండవు నీవు. కాబట్టి తండ్రి నువ్వు రక్షించకపోతే ఎవరు రక్షిస్తారు? 3 లోకములకు 3 కాలములకు 3 మూర్తులకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన. కాబట్టి నువ్వే మమ్మల్ని రక్షించాలన్నారు. పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి అడిగాడు ఆయన, చూసావా పార్వతీ ఎలా ఏడుస్తున్నారో పిల్లలు అంటే. ఆయన అనుమానం ఏమిటంటే వీళ్ళందరూ బుచ్చుకోవట్లేదు కదా, హాలాహలాన్ని చూసి పారిపోయి ఇచ్చారు కదా, ఈయన వెళ్ళి హాలాహలం బుచ్చుకుంటానంటే మరి ఈవిడ మంగళసూత్రం గురించి ఈవిడికి బెంగ ఉండదు ఏమిటి? ఏమంటే మీకెందుకు ఆ పనిలో రండి అంటుందేమో, ముందే ఈవిడికి చెప్పేదామని లోపలికి వచ్చాడు. వచ్చి కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువై ఉంటద ఆర్తుల ఆపద గెంటించుట దానఫలము దానం కీర్తి మృగాక్షి పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్ పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి. పార్వతీ చూసావా పిల్లలు ఎలా ఏడుస్తున్నారో, పరులకు ఉపకారం చెయ్యొద్దు, వెళ్ళి నేను బుచ్చేసుకోవద్దు హాలాహలం, కాబట్టి వెళ్ళి పుచ్చుకోనా అన్నాడు. ఆవిడంది ఏమీ పెద్ద పట్టింపు లేని వాళ్ళలాగా మీ ఇష్టం ఎలా వస్తే అలా చేసుకోండి. హడిలిపోయాడు మహానుభావుడు వింటున్న పరీక్షిత్. అదేమిటయా అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ నమ్మితి నామనంబున సనాతనులైన ఉమా మహేశులన్ననిపించుకున్న తల్లి తన పసుపు కుంకాల గురించి బెంగలేదా? ఎలా వెళ్ళమది శివుణ్ణి?
అంటే వెంటనే శుకబ్రహ్మ అన్నారు భాగవతం చెప్తూ, మృంగిడివాడు విభుండని మృంగిడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమని సర్వమంగళ మంగళసూత్రమ్మునెంత మది నమ్మినదో. మింగేది గరళమని తెలుసు, మింగుతున్నవాడు భర్తని తెలుసు, మింగుతున్నది లోకం కోసం అని తెలుసు, అయినా మింగమందంటే నా మెళ్ళలో మంగళసూత్రం ఉండగా మీకేం ఆపద వస్తుందండి, మింగేయండి అంతే. నేనే సర్వమంగళ, ఇంకోళ్ళ మెళ్ళలో మంగళసూత్రం నా వల్ల నిలబడుతుంది, అటువంటప్పుడు నా మెడలో మంగళసూత్రం ఉండగా మీకు ఇబ్బంది వస్తుందా ఆయుర్దాయానికి, మింగండి ఏం పర్వాలేదండి. అంతే గబగబా వెళ్ళాడు. తన చుట్టూ సురసంఘముల్ జై జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీరవంబుతో చిబుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలంపున సర్వంకషమున్ విషమునాహారించి హేలాగతిన్ కదలంబారవు పాపపేరు వడలన్ ఘర్మంబు జాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదా విషమున ఆహ్వానించుచో డాయిచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచోన్ తన చుట్టూ సురసంఘముల్ జై జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీరవంబుతో చిబుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలంపున సర్వంకషమున్ విషమునాహారించి హేలాగతిన్ కదలంబారవు పాపపేరు వడలన్ ఘర్మంబు జాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదా విషమున ఆహ్వానించుచో డాయిచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచోన్. అందరూ హాలాహలాన్ని చూసి పారిపోతే ఈయన దానికి ఎదిలిడితే హాలాహలం పారిపోవడం మొదలెట్టింది. ఎక్కడికి పారిపోతావే ఇలా రా అన్నాడు. చేత్తో పుచ్చుకున్నాడు, ఇలా ముద్ద చేశాడు, నోట్లో పెట్టుకుంటున్నాడు. అంత వేడి కదా, పాము వేడి చూస్తే పారిపోతుంది. పాము ఓ పిల్ల పాము చేతికున్నదైనా కిందకి దిగిందా అంటే ఏమీ లేదు. పోనీ ఆయన ముఖం వాడిపోయిందా అంటే ఏమీ లేదు. పైనున్న చందమామ కందిపోయాడా అంటే పోనీ అది లేదు. ఇలా నోట్లో పెట్టుకున్నాడు, నవిలాడు, మింగబోయాడు. ఉదరము లోకంబులకొను సదనంబకొటు ఎరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొనే కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ బలరసమక్రియం. మింగబోయాడు. అయ్యయ్యో నా కడుపులో లోకాలున్నాయి, వదిలేస్తే అవి కాలిపోతాయి, పైకి వదిలేస్తే ఈ లోకాలు కాలిపోతాయి, కంఠంలో పెట్టుకుంటానని మింగలేదు, వదలలేదు, ఇక్కడ పెట్టుకున్నాడు. ఇక్కడ పెట్టుకున్నందుకు తెల్లని నా స్వామి కంఠం నల్లటి మచ్చబడింది. నీలకంఠ గరళకంఠ శ్రీకంఠ అని లోకం కీర్తించింది. రుద్రమైతే అసర్వ్యో అసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోప అదృశన్ను దృశన్ను దహార్య అంది. తెల్లవారుజామున ఆకాశంలో కనపడేటటువంటి ఆ ఎర్రటి కాంతులతో నీలంగా ఉండేటటువంటి వాడే నీలలోహిత రుద్రుడు. ఆయన్ని చూడ్డానికి ఏ జ్ఞానము అక్కర్లేదు. ఆఖరికి గొల్లపడుచులు కొండతో నీళ్లు తెచ్చుకునేవాళ్ళు, పశువుల్ని కాసేవాళ్ళు కూడా పరమశివ దర్శనం తెల్లవారుజామున చెయ్యవచ్చు. అటువంటి నీలలోహిత రుద్రుడికి నమస్కరిస్తున్నానని వేదం 2 చేతులు ఎత్తి నమస్కరించింది. అంతటి మహానుభావుడు కాబట్టి ఆయన ఏమనుగ్రహించడు. ఆ తల్లి ఆ రోజున మళ్ళీ లోకాలన్నింటినీ అనుగ్రహించింది. పుచ్చేసుకోండి హాలాహలమని లోకాలని బతికించింది. ఇదేతో మనవి చేసింది. శివా విశ్వాహ భేషజీ, శివా రుద్రస్య భేషజీ. ఇప్పుడు ఆయన అందరికీ మళ్ళీ వరాలు ఇచ్చేశాడు. దక్ష ప్రజాపతికి గొర్రె తలకాయ తీసుకొచ్చి పెట్టారు. మళ్ళీ యజ్ఞాన్ని పూర్తి చేయమన్నాడు. యజ్ఞం పూర్తయిపోయింది. సతీదేవిగా అంటే దాక్షాయిణిగా ఉండగా అమ్మవారు పరమశివుడితో కలిసి హిమాలయ పర్వత ప్రాంతమునందు విహరిస్తూ ఉండేది. అక్కడ విహరిస్తున్నప్పుడు మేనకాదేవి చూస్తూ ఉండేది. చూస్తూ ఆవిడకో కోరిక పుట్టింది. అబ్బాయి ఎంత బాగుందో ఈ పిల్ల, నాకు ఇలాంటి కూతురు పుడితేనా అనుకునేది అస్తమానం. అని అలిసిపోయినటువంటి ఆ దాక్షాయినికి కూర్చోపెట్టి ఉపచారం చేస్తుండేది. ఆవిడ మనసులో పెట్టుకుంది, మనం ఏ భావనతో భగవతిని ఆరాధిస్తామో ఆ భావనతోనే ఆమె అనుగ్రహిస్తుంది. మనం యద్భావం తద్భవతి. మనం అమ్మ నాకు కూతురుగా అని రోజు అమ్మవారిని ఒక మూర్తిని పెట్టుకొని ఆవిడికి ఒక చిన్న లంగా కట్టి ఓ బట్ట కట్టి పొంగిపోయారనుకోండి, మిమ్మల్ని అలాగే అనుగ్రహిస్తుంది ఆవిడ. ఏదో ఒక రోజున మీ వంశంలో ఆవిడ కూతురై వస్తుంది. బాలాస్వరూపంగా వచ్చి నిలబడి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అందరికన్నా చాలా తొందరగా పరదేవత అనుగ్రహించాలనుకుంటే ఏ రూపంలో వస్తుందో తెలుసా అండి? అనుగ్రహించాలి అనుకున్న ఉత్తర క్షణంలో చిన్న పిల్ల రూపంలో వస్తుంది. వచ్చి తల్లి అనుగ్రహిస్తుంది. మహానుభావుడు చందోలు శాస్త్రి గారు అంటుంటారు, ఎంత ప్రఖ్యాతి వహించారో. ఆయన ఉపాసనకి అమ్మవారు ఎప్పుడు ఆయన ఇంట్లో తిరుగుతూ ఉండేది, గజ్జెల చప్పుడు అవుతూ ఉండేది. చిట్ట చివర ఆయన శరీరాన్ని దహనం చేస్తే ఆయన ప్రాణం పోయినప్పుడు ఆయన శరీరంలోంచి బాలా త్రిపుర సుందరి స్వరూపం పైకి లేచింది. కాబట్టి ఆ తల్లిని ప్రార్థించినటువంటి వాళ్ళని ఎవరిని ఆవిడ అనుగ్రహించదు, ఆవిడ అనుగ్రహించి తీరుతుంది. ఆ తల్లి
ప్రతిరోజు మేనకాదేవి పిలిచి చేసినటువంటి ఉపచారానికి పరవశించిపోయింది. అయ్యో, నేను తల్లిగా ఈ పిల్లని నా కుమార్తెగా పొందితే ఎంత అదృష్టంగా ఉంటుందని భావన చేస్తున్నటువంటి మేనకాదేవి యొక్క హృదయాన్ని పసిగట్టింది. ఈమెకి కూతురు అవ్వాలి అనుకుంది. అందుకని దాక్షాయణిగా శరీరత్యాగం చేస్తూ నేను పర్వతరాజపుత్రిగా మళ్ళీ మేనకాదేవి కడుపున పార్వతిగా జన్మిస్తాను అని సంకల్పం చేసుకుంది. ఆవిడ అలా సంకల్పం చేసుకుంది, చాలా సంతోషించింది. మేనకాదేవి హిమవంతుని యొక్క భార్య. ఇప్పుడు అమ్మవారు ప్రకటనముగా బయట ఒక రూపంతో లేదు, ఎందుకంటే అవతార పరిసమాప్తి చేసేసింది దాక్షాయణిగా. స్థూలమైన ఒక రూపంతో తిరగట్లేదు ఆవిడ, పరమశివుడి పక్కన ఇల్లాలిగా లేదు. ఈలోగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం ఒకటి జరిగింది. వజ్రాంగుడు అని ఒక గొప్ప రాక్షసాంశ సంభూతుడు దితి కశ్యపులకు జన్మించాడు. ఆయన అపారమైనటువంటి బలపరాక్రమములున్నవాడు, దానికి తపశ్శక్తి తోడైంది. ఆయన ఇంద్రుణ్ణి జయించి ఇంద్రుణ్ణి తీసుకొచ్చి కారాగారంలో బంధించాడు. ఇంద్రుణ్ణి బంధించడం ఏమిట్రా తప్పు, ఇంద్రుణ్ణి విడిచిపెట్టమని తండ్రి అయిన కశ్యప ప్రజాపతి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి వేడుకుంటే విడిచిపెట్టాడు. ఇప్పుడు ఇంద్రుడికి మళ్ళీ ఇంద్రపదవి లభించింది, కానీ వజ్రాంగుడికి వశపడి ఉన్నాడు. ఇటువంటి సమయంలో అకస్మాత్తుగా ఎందుకో వజ్రాంగుడిలో ఒక గొప్ప మార్పు వచ్చింది, సత్వగుణావలంబకుడు అయ్యాడు. ఎంతకాలం ఈ రజోగుణ ప్రవృత్తి, ఎంతకాలం ఈ దండయాత్రలు, ఎంతకాలం ఈ భోగం, ఇక నేను పరమేశ్వర స్మరణ చేస్తానని సత్వగుణంతో బతుకుతున్నాడు. ఆయనని ఆయన భార్య వరాంగి అని ఆమె అనుగమిస్తోంది, ఆయనకి నిరంతరము సేవ చేస్తోంది. చాలా సంతోషించి ఒక రోజునన్నాడు, వరాంగి, నువ్వు నేను చేసే ఈశ్వరానుష్ఠాన ప్రక్రియ యందు ఇంత తోడ్పడుతున్నావు, నీకేం కావాలి వరం అడుగు ఇస్తానన్నాడు. ఆవిడంది, నాకొక కుమారుడు కావాలి, ఆ కుమారుడు విష్ణువునకు శత్రువు కావాలి, అతడు 3 లోకములకు భయంకరుడు కావాలి, దేవతల్ని పీడించగలిగిన వాడై ఉండాలి, అలాంటి కొడుకు కావాలి. ఆయన చాలా విచారపడ్డాడు. నేను ఇప్పుడు అటువంటి భావములన్నీ విడిచిపెట్టాను, ఇంకా ఈమె యందు పోలేదు, నన్ను అడ్డు పెట్టుకున్నటువంటి కొడుకుని పొందాలనుకుంటోంది. విష్ణు ద్వేషి అంటే ఆయన లోకములను రక్షిస్తుంటారు, శ్రీ మహావిష్ణువు స్థితికారుడు. ఆయనతో శత్రుత్వం పొందడం అంటే లోకముల పాలిట కంటకంగా తయారవడము అని అర్థం. ఇలాంటి కొడుకుని కావాలందే అని మాట ఇచ్చాను కాబట్టి అటువంటి కొడుకుని ఇవ్వాలి అని ఆయన మళ్ళీ వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. తపస్సు చేస్తే అవతల వారి కోరిక ఎటువంటిదవనివ్వండి తీరుస్తారు. కాబట్టి బ్రహ్మగారు వచ్చారు. ఏం కావాలన్నారు. నాకు ఇదిగో 3 లోకములకు కంటకమైన వాడు, విష్ణువు యందు ద్వేషభావం ఉన్నవాడు, అటువంటి అపారమైన బల సంపత్తి కలిగిన వాడు ఒక కొడుకు కావాలి వరాంగి యందు. తథాస్తు. ఆ వరాంగితో కూడిక వలన ఒక కుమారుడు జన్మించాడు, ఆయనకే తారకాసురుడు అని పేరు. ఆ తారకాసురుడు పుడుతూనే లోకంలో ఉత్పాతములు కనపడ్డాయి. మనకి పైకి తెలియదు, కానీ మీరు ఏ కావ్యం చూడండి, ఏ పురాణం చూడండి, ఈ మంగళప్రదమైనటువంటి శకునములను వర్ణిస్తుంటారు. అది పరమ సత్యం కూడా. మీకు మహాత్ములైనటువంటి వారు వచ్చేటప్పటికీ వాతావరణం అంతా కూడా ఒక ప్రశాంతత, ఎంతో సంతోషం కలుగుతాయి. ఉపద్రవాల్ని కల్పించేటటువంటి వారు వస్తుంటే ప్రకృతి అంతా కూడా క్షోభిస్తుంది. అటువంటి వాడు పుడుతుంటే లోకమంతా దుశ్శకునములు కనపడ్డాయి. ఆ తారకాసురుడు మళ్ళీ వెళ్ళి ఆయన బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. అప్పటికే పుట్టుక చేతనే అంతటి బలవంతుడు. నీకేం కావాలని అడిగాడు బ్రహ్మగారు. నాకు మృత్యు ఉండకూడదన్నాడు. ఆయన అన్నాడు, అది కుదరదు, అది శాసనం. జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టినవాడు శరీరాన్ని విడిచిపెట్టాలి. పోనీ నేను నువ్వు ఎలా చచ్చిపోతావో చెప్పను, నువ్వు చెప్పి ఎలా చచ్చిపోతావో అంటే. నేను చాలా తెలివైన వాడిని అనుకుంటూ ఉంటాడు. ప్రతి రాక్షసుడికి ఉండే లక్షణం ఏమిటంటే వాడికి ఉన్నటువంటి పరిజ్ఞానంతో వాడు ఇలా అడిగితే చావన కదా అనుకుంటాడు. శివుడు పురుషుడు, కేశవుడు పురుషుడు, వాళ్ళిద్దరికీ కొడుకు పుడితే చావనని అడిగితే ఇహ కొడుకు పుట్టడుగా అని వరం అడిగింది మహిషి. పుట్టనే పుట్టాడు అయ్యప్ప. పుట్టాడు, మహిషి సంహారం జరిగింది. అలాగే తారకాసురుడు కూడా ఆలోచించి అన్నాడు, ఇప్పుడు పరమశివుడి పక్కన అమ్మవారు లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పరమశివుడికి కొడుకు పుట్టడు. పైగా నేను ఒక వరం అడుగుతాను, ఆ వరం లోకంలో జరిగే వరం కాదు. పరమశివుడికి కామోద్రేకం కలగాలి.
కామోద్రేకం కలిగినటువంటి కారణం చేత ఆయనకి వీర్యస్ఖలనము కావాలి. ఆయనకి వీర్యస్ఖలనమైన కారణం చేత ఆ వీర్యము కారణముగా ఆ వీర్యములోంచి ఒక పిల్లవాడు పుట్టాలి. ఆ పిల్లవాడు సర్వసైన్యానికి అధ్యక్షత వహించాలి. ఆ పిల్లవాడు వచ్చి నాతో యుద్ధం చేస్తే అలాంటి పిల్లాడి చేతిలో నేను చచ్చిపోతానన్నాడు. తథాస్తు. ఇప్పుడు పరమశివుడికి కామారి అని పేరు. పరమశివుడికి కొడుకు పుడతాడా? పైగా పక్కన అమ్మవారు లేడు. ఆయన క్రీడించడమే కొన్ని వేల దివ్య సంవత్సరములు క్రీడిస్తాడు. ఎప్పటికి పుడతాడు ఆ కొడుకు? అసలు అమ్మవారు ఒకటి మళ్ళీ వస్తే కదూ, మళ్ళీ అవతార స్వీకారం చేస్తే కదూ. కాబట్టి ఇంకా నాకు చావు లేదని సంతోషాన్ని పొందేశాడు. పొందేసి అందరినీ పీడించడం మొదలుపెట్టాడు. నేనే పరబ్రహ్మాన్ని అన్నాడు. నాకే హవిస్సులు ఇవ్వండి అన్నాడు. లోకకంటకుడు అయ్యాడు. దేవతలకి బెంగపట్టుకుంది. ఎప్పటికి మళ్ళీ పార్వతీదేవి అవతార స్వీకారం చేస్తుంది? పార్వతీదేవి అంటే హిమవంతుడికి కుమార్తెగా రావాలి. ఎప్పటికీ ఆ తల్లి మళ్ళీ అవతార స్వీకారం చేస్తుంది? ఎప్పటికీ పరమశివుడితో కళ్యాణం జరుగుతుంది? ఎప్పటికి కళ్యాణం అయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య కామోద్రేకం కలిగి పరమశివుని యొక్క వీర్యము స్ఖలనమవుతుంది? ఎప్పటికి స్ఖలనమైన వీర్యము నుండి కొడుకు పుడతాడు? ఎప్పటికా కొడుకు సర్వసైన్యాధ్యక్షుడవుతాడు? ఎప్పుడు వాడొచ్చి యుద్ధం చేస్తాడు? ఎప్పుడు మన బాధలు తీరుతాయి? అందుకే పార్వతీ కళ్యాణం అంత గొప్పదైంది. పార్వతీ కళ్యాణం తిరిగినన్ని మలుపులు లోకంలో ఏ కళ్యాణము తిరగలేదు. అన్ని మలుపులు తిరిగిపోయింది పార్వతీ కళ్యాణం. సరే, ఇప్పుడు దేవతలందరూ ఎవరిని ప్రార్థించాలి? జగదంబనే ప్రార్థించాలి. అమ్మా, నువ్వు ఎక్కడో అక్కడ మళ్ళీ అవతార స్వీకారం చెయ్యాలి, ఎవరికో కుమార్తెగా జన్మించాలి అని అడగాలి. కాబట్టి వాళ్ళందరూ పరదేవతనే ప్రార్థన చేశారమ్మా, నువ్వు త్వరలో అవతార స్వీకారం చెయ్యాలమ్మా అని. ఈలోగా ఇంకొక విచిత్రం జరిగింది. దక్ష ప్రజాపతి కుమార్తెలలో ఒకటైనటువంటి స్వధాదేవి పితృదేవతల యొక్క భార్య. ఆ పితృదేవతలకి స్వధాదేవికి ముగ్గురు కుమార్తెలు. ఆ ముగ్గురు పితృదేవతల యొక్క కుమార్తెలు అని లౌకిక మర్యాదలో చెప్తారు. కానీ వాళ్ళు వాళ్ళ యొక్క శక్తి చేత అయోనిజలతో సమానం. ఈ ముగ్గురి పేర్లు ఎక్కడైనా చెప్పినా ఆ ముగ్గురి పేర్లు తలుచుకున్న విఘ్నము తొలగిపోతుంది. అంత శక్తివంతం. వాళ్ళ పేర్లు చెప్తే వెంటనే నమస్కారం చేయమని చెప్పింది శాస్త్రం. అంతటి గొప్ప వ్యక్తులు వాళ్ళు. వాళ్ళే ఒకరు మేనకాదేవి, ఒకరు ధన్యాదేవి, మూడవ వారు వృషభానుని యొక్క భార్య అయినటువంటి కళావతి. ముగ్గురు. ఈ ముగ్గురు పితృదేవతల యొక్క కుమార్తెలు. వీరు అయోనిజలు. అటువంటి తల్లులు ఒకనాడు విష్ణు సభకి వెళ్ళారు. వెళ్ళి కూర్చుని ఉన్నారు. పరదేవత యొక్క శాసనం వేరుగా ఉంటుంది. ఆవిడేదో ఊహ చేస్తుంది, ఇలా జరగాలి అని ఆవిడ శాసనం. దానికి వ్యూహరచన చేస్తుంది. ఇప్పుడు సనక సనందనాథులు బ్రహ్మజ్ఞానులు, అందుకే వాళ్ళు ఎప్పుడు పిల్లల్లా ఉంటారు. సనక సనందనాథులు బ్రహ్మజ్ఞానులు విష్ణు సభలోకి ప్రవేశించారు. విష్ణు సభలోకి ప్రవేశించగానే అందరూ లేచి నిలబడ్డారు. ఈ ముగ్గురు లేచి నిలబడలేదు.